హాయ్ అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆహ్, ప్రభుత్వం నిర్వహణ కన్నా గూడా, లేకుంటే ప్రభుత్వం ఏం జేస్తుంది దీని మీద దృష్టి కన్నా గూడా, బుక్కుల పర్వం అయితే నడుస్తా ఉంది. ఓ పక్కన టీడీపీలో సంబంధించి లోకేష్ గారు రెడ్ బుక్ ఎప్పుడైతే ప్రచారం జేశారో, ఆ రెడ్ బుక్ ఆళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ జేయడము, ఆ రెడ్ బుక్ ఇప్పుడు అమల్లోకి వచ్చిందని అంటున్నారు. జరుగుతుంది గూడా. నాకైతే అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆహ్, పోసాని అరెస్ట్ కావచ్చు, లేకుంటే ఆ తర్వాత వల్లభనేని వంశీ అరెస్ట్ కావచ్చు, ఆ తర్వాత చూసుకుంటే మీకు బోరబండ అనిల్ అరెస్ట్ కావచ్చు. ఇయన్నీ మన రెడ్ బుక్‌లో పేర్లే మనకు క్లియర్‌గా తెలిసిందే. ఆ లిస్ట్‌లో కొడాలి నాని గూడా ఉన్నాడు. ఫ్యూచర్ ఇవాళ రేపు అన్నట్టయితే అరెస్ట్‌లే జరుగుతున్నాయి. లుకౌట్ నోటీస్ గూడా ఇచ్చారంట గదా! బయటికి పోకుండా. ఆహ్, పాస్‌పోర్ట్ గూడా ఇంతకుముందే సీజ్ అయిందనుకుంటా అతనిది. సరే ఇదిలా జరుగుతా ఉంది. ఇంక జగన్మోహన్ నేనేం తక్కువ తినలేదని ఆయనైతే ఆయన పెట్టిన ప్రతి కార్యకర్తల మీటింగ్ గావచ్చు, లీడర్స్ మీటింగ్‌లో గావచ్చు, మీరు గూడా మిమ్మల్ని ఎవరైతే కష్టపెట్టిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, మీరు బుక్‌లో రాసి పెట్టుకోండి. ఆ బుక్ పేరు నేనైతే చెప్పను గానీ, ఏ బుక్ అనేది మీరైతే ఒక బుక్‌లో రాసి పెట్టుకునే చెప్పారు. వైసీపీ వాళ్ళైతే బ్లూ బుక్ అనైతే ఒక పేరు పెట్టేసుకున్నారు. బ్లూ బుక్‌లో అయితే రాసుకుంటామనైతే వాళ్ళైతే చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు 2029లో ఒకవేళ ఎలక్షన్ జరిగితే, లేకుంటే జమిలీ ఎన్నికలు అంటున్నారు. జమిలీ ఎన్నికలు జరిగి మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిందంటే, ఎవరైతే ఇప్పుడు కొంచెం అతిగా చేశారో వాళ్ళందరినైతే మళ్ళీ జైలు పాలు చేస్తారు. కాబట్టి ఈ బుక్కుల పర్వం అయితే గట్టిగా నడుస్తా ఉంది. ఇది మంచిదా అంటే మంచిది కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది క్లియర్‌గా ఏందంటే, ఈ బుక్కుల వల్ల రాసుకోండి తప్పులేదు. ఏంటి చెడ్డ పని చేసిన వాళ్ళ పేర్లు రాసుకోండి. చెడ్డ పని అంటే ఏంటి అట్లా ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నాడండి. యాక్చువల్‌గా అతని మీద కక్ష ఏంటి? భువనేశ్వరి గారిని ఆమెని అప్పుడు ఒక మాట అన్నాడు. ఖచ్చితంగా అది తప్పే. కానీ ఇప్పుడు ఆయన ఆయన కేసు ఏంది నడుస్తుంది? ఏ కేసు నడుస్తుంది? అంత పెద్ద కేసా అది? అక్కడ చాలా విషయాలు బయటకొచ్చేసినియి గదా! ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఏదో ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పాడనుకుంటా. 11 కేసులైతే అతని మీద బనాయించారు. అతన్ని అరెస్ట్ చేయడం తప్పా కాదా అనంటే, రెడ్ బుక్ ప్రకారం లోకేష్ కక్ష సాధించాలనుకుంటే వాళ్ళ అమ్మగారు కంప్లెయింట్ పెట్టాలి. వాళ్ళ అమ్మగారు ఏదైతే అవమానించబడ్డారో ఆ కేసు గదా ఉండాల్సింది. అసలు ఆ కేసే లేదు గదా అసలకి. మెయిన్ అది గదా అనుకోవాల్సింది. సరే అది పక్కన పెట్టేసేయండి. ఇంకా తనికెళ్ళ భరణి గారు. సారీ తనికెళ్ళ భరణి మన పోసాని మురళీకృష్ణ అతని కేసులు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తిట్టినని పెట్టారు. లేకుంటే పవన్ కళ్యాణ్‌ని తిట్టిన కేసులు పెట్టారు కొన్ని. అయి ఓకే. ఎందుకంటే అప్పుడు పెట్టిన కేసు మీదనే కొన్ని నాన్ బెయిల్ తీసుకొచ్చి ఏదో ఒక రకంగా ఇరికించారు. బానే ఉంది. ఎందుకంటే ఆ కేసులు బాగానే ఉన్నాయి. నాకు కరెక్ట్‌గా అనిపించింది. వల్లభనేని వంశీ అరెస్ట్‌లో నాకు భువనేశ్వరమ్మ గారి కేసులో కనిపించట్లేదు. వేరే కేసుని తీసుకొచ్చి దీనిలో ఇరికించి ఖచ్చితంగా కక్ష సాధింపుగా కనిపించింది. అది రాంగ్ అనిపించింది నాకైతే. ఖచ్చితంగా అదే కేసులో మీ అమ్మగారిని అవమానించారన్న కేసులో ఆహ్, తీసుకెళ్ళుంటే బాగుండేది. ఖచ్చితంగా వాళ్ళ అమ్మగారికి న్యాయం చేసినట్టు ఉంటుంది. మీరు న్యాయం గెలిచినట్టు అనిపిస్తుంది. కానీ వేరే దారిలో ఎళ్లారు కాబట్టి అదొకటి అనిపించింది. సరే రేపొద్దున ఇదే వైసీపీ మళ్ళీ గెలిస్తే ఏం జరుగుతుంది? సేమ్ ఇప్పుడు ఎవరైతే ఈ ఈ టీడీపీలో కొంతమంది కొంచెం అతిగా వాగుతున్నారు. అలానే కొంతమంది జనసేనలో కొంతమంది అతిగా వాగుతున్నారు గదా! వాళ్ళకైతే ఉంటుంది. అందులోనూ కిరా కార్పి అని ఒకడున్నాడు. అలానే సీమరాజు అని ఒక పరిశ్రమ ఉన్నాడు. ఇంకా ఈ వరకు చిన్న వాళ్ళ పేర్లు చెప్పాను. ఈళ్ళు చిన్న చిన్న వాళ్ళు. అంటే చిన్న చిన్న బచ్చాలాంటి వాళ్ళు. ఇంకా పెద్దవాళ్ళున్నారు. పెద్దవాళ్ళున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి రేపొద్దున? సేమ్ వల్లభనేని వంశీ లాగానే టార్చర్ పెడతారు, కేసులు పెడతారు. కాబట్టి ఇది కొనసాగకుండా ఉండాలి అంటే టీడీపీ క్లియర్ కట్‌గా తప్పు జేసి వీళ్ళు ఖచ్చితంగా ఒకప్పుడు తప్పు జేశారు. క్లియర్ కట్‌గా కేసులు పెట్టాలి తప్ప ఆహ్, చిన్న చిన్న కేసులని పెట్టుకుంటా చిన్న చిన్న ఆహ్, అదేదో కిడ్నాప్ కేసు అనుకుంటా కదా! వల్లభనేని వంశీ మీద పెట్టింది. దాని తర్వాత రకరకాల కేసులైతే బనాయించారు అయిపోయింది. అతను ఇప్పుడు చావు బతుకులో ఉన్నారని చెప్తున్నారు. ఒక రకంగా హాస్పిటల్‌కి అంత సీరియస్‌గా ఉందని చెప్తున్నారు. లేకుంటే అతను నాటకం ఆడుతున్నాడనేది మనకైతే క్లారిటీ లేదు. రాజకీయంలో ఇదంతా మామూలే కదా! మామూలే. ఆహ్, ఇలాంటివి జరుగుతా ఉంటాయి. మరి నిజంగా అంత సీరియస్ ఉంటే ఖచ్చితంగా మనమైతే అతనికి మద్దతైతే ఉండాల్సుంటుంది. ఎందుకంటే అంత సీరియస్ వచ్చేదాకా జైల్‌లో ఉంచడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే చేశాడతను. మాజీ ఎమ్మెల్యే ఇంతకుముందు పోటీగా 2 సార్లు గెలిచాడు కదా! కాబట్టి ఆ రెస్పెక్ట్ అయితే ఉంటుంది అతని పైనైతే. చూద్దాం ప్రస్తుతానికైతే ఈ బుక్కుల పర్వం అనేది నాకైతే నచ్చట్లేదండి. కొంచెం వైసీపీ అయినా సరే సరే కార్యకర్తలు అండగా ఉంటానని చెప్పొచ్చు గానీ, మీరు కూడా బుక్‌లో రాసి పెట్టుకోండి. రేపొద్దున్న ప్రతీకారం తీర్చుకుందామంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా రాష్ట్రం తగలడిపోతుంది. అప్పుడు అసలకి ఈ మన రాష్ట్రం ఎటుపోతున్నట్టు అసలు నాకు తెలిసి. కాబట్టి ఇది కొంచెం నాకు తెలిసి ఇప్పుడున్న కూటమి గవర్నమెంటు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అలానే జగన్ గారు కూడా కొంచెం అది మానేసి, ఆ మాట మానేసి బుక్‌లో రాసుకోవడం మానేసి సైలెంట్‌గా నువ్వు కావాలంటే తర్వాత గవర్నమెంట్ ఫార్మ్ అనేది ఏమైనా చేసుకో. కానీ ఇప్పటి నుంచే బుక్‌లో రాసుకో పెట్టుకోండి. అది చేసుకోండి, ఇది చేసుకోండి అంటే అది కార్యకర్తలు ఉత్సాహంగా అనిపిస్తుంది గానీ,
అది కరెక్ట్ వర్డ్ కాదు. అది కరెక్ట్ అయిన రాజకీయం కాదు. ఎందుకంటే మీరు 2019 నుంచి 2024 వరకు ఏదైతే మీరు చేశారో పరిపాలన, దానిలో మీరు కార్యకర్తల దగ్గరికెళ్ళి మాట్లాడడం పోవడమే తప్పు తప్ప, లేకుంటే నాయకుల్ని మార్చడం వల్ల జరిగిందే తప్ప, లేకుంటే ఆహ్, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి సీట్లు ఇవ్వడం వల్ల ఓడిపోయారు తప్ప, మీరు వేరే విషయాల వల్ల కాదైతే నాకైతే క్లియర్‌గా అర్థమవుతుంది. మరి దాన్ని కొంచెం మార్చుకోవాలి తప్ప, ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ చెప్పి వాళ్ళ కార్యకర్తలు ఉత్సాహపరిచి గెలిచాడనుకుంటే అది అపోహ అండి. అస్సలు రెడ్ బుక్ వల్ల 1% కూడా నాకు తెలిసి ఓట్లొచ్చుండవు. అది వేరే ఓట్లు, వేరే ఈక్వేషన్‌లో వాళ్ళు గెలిచారు తప్ప అది వేరే ఈక్వేషన్. ఖచ్చితంగా అక్కడ మీ తప్పైతే క్లియర్‌గా ఉంది. సరే కొంచెం అది మార్చుకోండి. ఇది రాష్ట్రాన్ని ఆహ్, గతిని మార్చే వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఈ నలుగురు ఉన్నారు కాబట్టి, కొంచెం వాళ్ళు ఈ బుక్కుల గురించి పక్కన పెట్టేసి, కొంచెం రాష్ట్రం బాగుపడే విషయాల మీద దృష్టి పెడితే బావుంటుందనిపిస్తుంది. ఐ హోప్ కొంచెం చూద్దాం మారిద్దనుకుంటాను. వాళ్ళ ప్రవర్తనలో మార్పొస్తుందనుకుంటాను. ఖచ్చితంగా తప్పు చేసిన వాడిని శిక్షించాలి. శిక్షించవద్దని నేనైతే చెప్పను. ఖచ్చితంగా తప్పు చేస్తే పోసాని లాంటి వాళ్ళు, లేకుంటే బోరబండ అనిల్ లాంటి వాళ్ళు, వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు, వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళు కూడా ఎక్కువ మాట్లాడారు. కానీ ఆపోజిట్‌లో కూడా అట్నే మాట్లాడారు గదా! ఖచ్చితంగా కొడాలి నాని అన్ని బూతులు తిట్టారు. వల్లభనేని వంశీని ఎన్ని బూతులు తిట్టారు అందరూ మనకు తెలిసిందే. అదేమీ వాళ్ళు తిట్టిన తర్వాతే వాళ్ళ రియాక్షన్ కూడా ఉంది వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే ఒకడు ఒకటే ఏమైనా తిడతా ఉంటే వాడి తిట్లన్నీ దిగమింగుకొని ఉండలేరు గదా! ఎవరు గూడా. ఖచ్చితంగా ఆయన ఆయన పర్సనల్ గదా! టీడీపీలో నుంచి వైసీపీలోకి ఎళ్ళడం అనేది ఆయన పర్సనల్ విషయం. అలా చాలామంది మారారు. కాబట్టి ఆయన పర్సనల్ విషయం. అప్పుడు వాళ్ళు ఇంకా టీడీపీని వదిలి వైసీపీకెళ్ళినందుకైతే అటాక్ చేశారు టీడీపీ వాళ్ళు. అప్పుడు ఆయన బాధపడ్డాడు. ఆయన కొంచెం నోరు జారాడు. అది ఖచ్చితంగా వాస్తవం. ఆయన కొంచెం కంట్రోల్‌లో ఉంచుకోవాల్సింది నోరు. కొంచెం ప్రాక్టికల్‌గా మాట్లాడుంటే బాగుండేది. కానీ కొంచెం ఎక్కువ దూరం ఎళ్లి వల్లభనేని వంశీ గాని, కొడాలి నాని గాని మాట్లాడారు. ఆహ్, భువనేశ్వరమ్మ గురించి కూడా అది నేను సమర్థించట్లేదు. చూద్దాం మరి. కొంచెం ఈ బుక్కుల పర్వం క్లోజ్ చేస్తే బాగుంటుందనిపిస్తుంది. నా రిక్వెస్ట్ ఇదే. ఉన్న నాయకులందరికి కూడా ఆహ్ ప్రజలు చూస్తా ఉన్నారు ఏం జరుగుతుందనేది. అంతకుముందు ఇలా ఎక్కువ చేశారు గాబట్టే వైసీపీని పక్కన పెట్టి టీడీపీకిచ్చారు. రేపొద్దున టీడీపీ కొంచెం ఎక్కువ చేస్తుంది, మళ్ళీ హింసిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని జైల్‌లో పెట్టి ఇలాంటియన్నీ చేశారనుకోండి, రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడుని గూడా జైల్‌లో పెడతారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అవసరం లేదు. మంచి పరిపాలన అందించండి. ప్రజలకి సేవ చేయండి మంచిగా. ప్రజలకు ఉపయోగపడిన పనులు చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ కూడా ఎలక్షన్‌లో కూడా మిమ్మల్నే గెలిపిస్తారు. లేదా మేము ఇదే కొనసాగిస్తాం, ఇలానే ఉంటామంటే ప్రభుత్వాలు మారుతా ఉంటాయి. మళ్ళీ ఇట్లానే కొట్టుకుంటా ఉంటారు. అభివృద్ధి ఉండదు. చూద్దాం. మన కర్మ అనుకోవడమే.